వార్తాపత్రికలు వివిధ మాధ్యమాలలో వచ్చిన వార్తా కథనాలను ఖండిస్తూ మీర్పేట్ బీజేపీ పార్టీ మాజీ కార్పొరేటర్ భర్త రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి మద్ది సబితా రాజశేఖర్ రెడ్డి మామిడిపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. తాను ప్రెస్టేజ్ వైష్ణోయ్ గ్రూప్ వెంచర్ల వద్ద డబ్బులు వసూలు చేసినట్టు బడంగ్పేట్ కార్పొరేషన్ 11, 12వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు సుక్క శివకుమార్, యాతం పవన్ యాదవ్ చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదని మామిడిపల్లి శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయంలోని హనుమంతుడి సాక్షిగా ప్రమాణం చేశారు. మాజీ కార్పొరేటర్లు సుక్క శివకుమార్, యాతం పవన్ కూడా దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి డబ్బులు వసూలు చేసినట్టు నిరూపించాలని డిమాండ్ చేశారు. నేను తప్పు చేస్తే నా కుటుంబం సర్వనాశనం అవుతుంది. వారు ప్రమాణం చేయకుండా ఆరోపణలు చేస్తే మాత్రం వారి కుటుంబం సర్వనాశనం అవుతుందన్నారు. ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు కబ్జా కాకుండా తాను న్యాయ పోరాటం చేస్తుంటే సుక్క శివకుమార్, యాతం పవన్ తమ అక్రమాలకు అడ్డొస్తున్నారని, నాపై లేనిపోని నిందలు వేస్తున్నారని వాపోయారు. రూపాయి పోగేసుకుని కష్టపడి పైకి వచ్చిన వాడిని మీలాగా ప్రభుత్వ స్థలాలు అక్రమ వసూళ్లకు పాల్పడలేదని ఘాటుగా స్పందించారు. అక్రమ వసూళ్లు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటారని సవాల్ విసిరారు. ఈరోజు నేను మా ప్రాచీన హనుమాన్ దేవాలయంలో నా మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నేను హనుమాన్ పైన ధర్మం తింటున్నా. ఎందుకంటే ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళు మరియు వైష్ణవ్ గ్రూప్ వాళ్ళ మీద నేను ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేశానని పవన్ యాదవ్ గారు మరియు సుక్క శివకుమార్ గారు నేను డబ్బులు తినే ఆరోపణలు చేశారు. అది నిజం కాదని నేను చెప్తా ఉన్నాను. అది కూడా నేను బ్లాక్మెయిల్ చేసినట్టయితే నా ఫ్యామిలీ నాశనం అయిపోవాలి. ఒకవేళ మీరు కూడా అక్కడ వైష్ణవ్ గ్రూప్ మీద కానీ మరియు ప్రెస్టేజ్ గ్రూప్ మీద మీరు డబ్బులు తిన్నట్టయితే మీరు కుటుంబాలు కూడా నాశనం కావాలని నేను హనుమాన్ దేవుని మీద తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎవరో చెప్పింది మీ మాటలని అట్లా చెప్పడం ధర్మం కాదు. నేను హనుమాన్ దేవాలయం ఒట్టే చెప్తున్నాను. నేను ఏ గ్రూప్ మీద డబ్బులు అడగలేదు. కానీ చిన్న చిన్న గొడవల వల్లనే మేము ఇందాక పోవడం జరిగింది. నేను ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ దాదాపు 6 సార్లు నేను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ వాళ్ళని బెదిరించలేదు. నా మీద లేనిపోని అభండాలు చేసిన సుక్క శివకుమార్ గారు మరియు పవన్ యాదవ్ గారు మరియు కృష్ణారెడ్డి గారు నేను చెప్తా ఉన్నాను. నేను డబ్బులు అడగలేదు. సుక్క శివకుమార్, పవన్ యాదవ్ గారు నేను ఆరోపణ మీరు కూడా ఇదే రకంగా హనుమాన్ దేవాలయంలో తీసుకున్నట్టయితే మరియు అడిగినట్టయితే నా కుటుంబం నాశనం కావాలని మరోసారి చెప్తున్నాను. మీ కుటుంబాలు కూడా అబద్ధం మాట్లాడితే మీ కుటుంబాలు కూడా దేవుని సన్నిధిలో నాశనం కావాలని కోరుతా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.